పాపం అంటే ఏమిటి, పాపలంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకంటున్నానంటే, ప్రియమైన నా సహోదరి సహోదరులారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. పాపం అంటే మందు త్రాగడం, సిగరెట్ త్రాగడం, లేదా తిరుగుబోతుతనంగా ఉండడం, దాన్నే పాపమని క్రైస్తవ బోధకులు చూస్తున్నారు. వారినే భక్తిహీనులని, వారిని పాపులని చూస్తూ అసహించుకుంటున్నారు. కానీ ఇటువంటి లక్షణాలు లేని వ్యక్తులను మాత్రం చాలా గౌరవంగా చూస్తూ వారు భక్తులని, వారు నీతిమంతులని గొప్పగా చెబుతుంటారు. నిజానికి అంత మాత్రం చేత మనం అటువంటి లక్షణాలు కలిగి ఉన్నంత మాత్రాన భక్తిపరులమా, నీతిపరులమా, పాపులం కాదా? కానీ అసలు పాపం అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథం ప్రకారం పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞలు లేకుండా కేవలం ఈ మంచి లక్షణాలు ఉన్నంత మాత్రాన మనం నీతిమంతులుగా ఆయన దృష్టిలో గుర్తింపబడతామా? లేదండి. ఆజ్ఞలు తప్పకుండా చేయాలి. వీటిని చేస్తూ ఆజ్ఞలు చేస్తున్నప్పుడే మనం ఆయన దృష్టిలో నీతిమంతులుగా, భక్తిపరులుగా గుర్తిస్తాము. లేకుంటే ఆజ్ఞలు చేయకుండా నీ జీవితంలో ఎన్ని ఇటువంటి లక్షణాలు కనపడినా అవి ఆయన దృష్టికి మనం పాపులుగానే ఉంటాము. జాగ్రత్తగా గమనించగలరు.